వీకెండ్ కామెంట్స్ చాలా డీటెయిల్డ్ ఇది రాశారు. మేము చూస్తున్నాం ఎప్పటి నుంచో ఈ పద్ధతులు అని చెప్పే కదా. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ శ్రీహరి గారు రూట్ లేచింది ఇటువంటి చాలా చెప్పాను. కొంతమంది మీ సహచర ఎమ్మెల్యేలు కూడా నాతో లైవ్లో షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అరే అసలు మాకు అపాయింట్మెంట్లు ఉండవు, మాకు డెవలప్మెంట్ ఫండ్ ఉండదు, ఎట్లా అని చెప్తున్నా నేను. సో ఏంటి మీ ఆవేదన ఏంటి? ఇప్పుడు మొదలు మీకు థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్ యూ. ఇంత ఒక గ్రామాల్లో కోట్లాది మంది పడుతున్న బాధలకు అక్షర రూపం మేము ఇస్తే దాన్ని ఒక డిబేట్కు అర్హమైన టాపిక్గా మీరు ఎంచుకొని దీన్ని మళ్ళీ కోట్ల మందికి చేరవేసే బాధ్యత మీరు తీసుకున్నారు. మీ ఏబిఎన్ ఛానల్కి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒక చిన్న కొటేషన్తో మొదలు పెడతాం మీరు అన్నదానికి. ఎ పొలిటీషియన్ థింక్స్ ఆఫ్ ద నెక్స్ట్ ఎలక్షన్, ఎ స్టేట్స్మెన్ థింక్స్ ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న తర్వాత పొలిటీషియన్ లాగా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ ఎట్లా గెలవాలని ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత నా తెలివంతా కూడా పంచడంలో చూపిస్తా నేను అనే ఆలోచనలతో ఉన్నారు. గతంలో వీళ్ళు వాళ్ళు అని కాదు. అంటే నేను గొప్పగా ఎంత తెలివిగా కొత్త కొత్త రకాలుగా నేను ప్రజల్లోకి వెళ్ళి లక్షల కోట్ల రూపాయలు పనిచేస్తాను ఇట్లే తయారైంది. కానీ ఒక నెక్స్ట్ జనరేషన్ కోసం మనం ఏం చేయాలి, మన గ్రామాల అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి, విద్యా వైద్యం మీద ఏం చేయాలి, వాళ్ళ ఉపాధి కోసం ఏం చేయాలి, వీటి గురించి కూలంకషంగా కూర్చొని లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయి, దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత, మనకు వస్తున్న రెవెన్యూ ఎంత అని చెప్పి ఆలోచించిన వ్యక్తులు మాకు కనబడట్లేదు. అలా ఆలోచించాలని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మాకు కనబడట్లేదు ఈ మధ్యకాలంలో. గతంలో ఉండేవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈరోజు గ్రామంలోకి పోతే, గ్రామంలోకి పోగానే మనకి ఏం కనబడుతుందండి, ఎంటర్ కాగానే డ్రైనేజ్ ఇట్లా పోతూ ఉంటుంది రోడ్డు మధ్యలోకి వెళ్ళి. ఆ డ్రైనేజ్ పక్కన చిన్న చిన్న పిల్లలు బట్టలు లేకుండా ఆడుకుంటూ ఉంటారు. కొద్దిగా ముందుకు పోతే ఒక స్కూల్ కనబడుతుంది. ఆ స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు ఉండదు. ఆ స్కూల్లో పందులు తిరుగుతూ ఉంటాయి. ఆడ చెట్ల కింద పిల్లలు కూర్చుంటూ ఉంటారు. ఆ స్కూల్ లోపలికి వెళ్ళి చూస్తే టాయిలెట్లు ఉండవు. సరే పిల్లలకు టాయిలెట్లు లేవు, కనీసం ఒక లేడీ టీచర్ ఉంటే ఆ లేడీ టీచరు పొద్దున 8 గంటలకో 9 గంటలకో ఇంటి నుంచి బయలుదేరుతుంది, ఈవినింగ్ 5 గంటలకు పోతుంది. ఎక్కడికి పోతుంది? కనీసం ఒక టాయిలెట్ కట్టాలి, మినిమం సెన్స్ కూడా. అది ఈ 2 ఏళ్ళు కాదండి, ఈ 50 ఏళ్ల నుంచి ఏం జరుగుతూ ఉంది, ఎక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం. పాలసీ మేకర్స్కి కింద వాళ్ళకి పొంతన లేదు. కానీ నెక్సెస్ పొలిటీషియన్కి పాలసీ మేకర్కు చాలా విడదీయరాని అనుబంధం ఏర్పడ్డది. ఎంతసేపు మెగా ప్రాజెక్టులు తీసుకొద్దాం, వేల కోట్ల రూపాయలు చేద్దాం, పెద్ద పెద్ద డిపిఆర్లు చేద్దాం, కోటు సూటు వేసుకున్న వాళ్ళతోటి మీటింగ్లు పెట్టిద్దాం, దావోస్కు పోదాం, లేకుంటే ఢిల్లీకి పోదాం, ఇండస్ట్రీస్ తీసుకొద్దాం, హెడ్లైన్స్లో. అది కూడా తెలుగు హెడ్లైన్స్ కాదు, వాళ్ళకు నేషనల్ ఛానల్స్ ఇంగ్లీష్ పేపర్ హెడ్లైన్స్ మాకు వస్తే ఢిల్లీలో మా పలుకుబడి పెరుగుతుంది. ఈ ఆలోచనతోటి ఐఏఎస్ ఆఫీసర్లు పొలిటీషియన్స్ ఒక విషవలయంలో చిక్కుకున్న తర్వాత ఎవరు కాపాడతారు? ఇక్కడ తెలంగాణకు వస్తే మాదొక వింత అనుభవం. అసలు మేము తెలంగాణ మోడల్ ఏంది అనుకొని మేము ఉద్యమాలు చేసినాం అనేది కూడా మరొకసారి చర్చకు జరగాలి. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీసు, హైవేసు, ఎయిర్పోర్ట్లు, రింగ్ రోడ్ల మోడల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోడల్. మరి అది బాగున్నప్పుడే అదే మంచిదే అన్నప్పుడు, అదే మంచిదని ఇప్పుడు పొలిటీషియన్స్ అనుకుంటున్నప్పుడు మేము తెలంగాణ రావాలని చెప్పి మేము అందరం ఉద్యమాలు ఎందుకు చేసినాము? 1200 మంది బలిదానం ఎందుకు చేసుకున్నారు? మేమంతా ఉద్యోగాలు వదిలేసి రోడ్ల మీద ఎందుకు పడ్డాం? కోట్ల మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు వంట వార్పులు చేసుకొని రోడ్ల మీదకి వచ్చి సడక్ బందులు చేసి ఇన్ని రకాలుగా చేసిన ఎందుకు చేసినాం అంటే, ఒక్కరు కూడా కూర్చొని మా తెలంగాణ నెసిటీస్ ఏంది, మా గ్రామాల్లో పరిస్థితి ఏంది అని చెప్పి అధ్యయనం చేసిన పాపన పోలే. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నా అనుభవంతో నేను చెప్తున్నా, వేరే వాళ్ళ అనుభవంతో కాదు, ఎవరో రాసింది చూసింది విన్నది కాదు. మా నియోజకవర్గంలో ఒక చెరువు గండిపడ్డది పోయిన సంవత్సరం. అందరం కలిసి దాన్ని పూర్తి చేసినాం. మళ్ళీ అదే చెరువు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ గండిపడ్డది, మళ్ళీ అందరం కలిసి పూర్తి చేసినాం. ఆ గండి పూడ్చడానికి 3.5-4 లక్షల రూపాయలు అవుతుంది. అప్పుడు రాసుకున్నాము, పైకి పంపించారు, డబ్బులు రాలే. మళ్ళీ గండిపడ్డది, మళ్ళీ డబ్బులు రాలే. 2 ఊర్ల మధ్యలో తెగిపోయింది కాలువ, చిన్న కల్వర్ట్ వేయాలి, రాసినాము, డబ్బులు రాలే. అంటే ఒక చెంచు కాలు ఎమ్మెల్యే దగ్గర ఒక మినిమం ఫండ్ ఉంటే వెంటనే ఎమ్మెల్యే దాన్ని ఇచ్చేస్తాడు కదా. ఎగ్జాక్ట్లీ. మేము పోగానే ఇమ్మీడియట్గా అయ్యా ఇది లేదు వెంబడి చేయండి అని చెప్పేస్తే కలెక్టర్ గారికి మేము ఇచ్చేస్తాం, ప్రొసీడింగ్స్ ఇస్తుంది. ఒక 2-3 రోజుల వర్క్ స్టార్ట్ అవుతుంది, 15 రోజుల వర్క్ అయిపోతుంది, ఒక 4 రోజుల బిల్ వస్తుంది. అంటే ఎంత ధైర్యం వస్తుంది గ్రామస్తులకు? ఏమైనా ఆపద జరిగితే మేము ఎమ్మెల్యేనే కానక్కర్లే, అక్కడ సర్పంచ్ ఉన్నా, ఎంపీపీ ఉన్నా, ఒక బాధ్యత గల వ్యక్తి, పోనీ ఆఫీసర్ ఉన్నా చేయొచ్చు కదా. కానీ ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? పైన కూర్చున్న వాళ్ళకి కింద బాధలు తెలియవు, కింద ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, తెలుసుకునే ఆలోచన కింద వాళ్ళకు డబ్బులు లేవు. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు,
మనతో సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, రామాంజనేయులు గారు ఉన్నారు. ముందు ఒకసారి సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్. అయ్యా నమస్కారం. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు, మీరు వివిధ హోదాల్లో ఒక సబ్ కలెక్టర్ దగ్గర నుంచి వివిధ హోదాల్లో పనిచేశారు. చాలా శాఖలకి ముఖ్య కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా,